ఇంట్లో ఐదుగురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ ఐదుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అలసి లేదండి. కొంచెం ఈయనే అలరి. అవునా? పెద్ద అందరికన్నా ఎక్కువ అల్లరి. అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి హుషారుకి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరోడా అని. నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్ను అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేది. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ మీకు సాయంగా ఉంటుంది. అవునండి, వాడే చేసేవాడు అది. మరి ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అవునా? అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను, నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే లేదుగా మాత్రం కొన్ని కమ్మర కోలు ఉంది నాది. ఒక ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాడు 3 years కాదు. 3 years. సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమరకులో కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తున్నాను, ఎవరి పిల్లడో తెలియదు వాళ్ళకి. సో అదే ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు చిన్నబిడ్డ అనుకుంటారు, చిన్నబిడ్డ అనుకుంటారు, మొత్తం అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా, ఈ అబ్బాయి మా అబ్బాయి. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళంలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కమర్గోళంలో కూర్చోబెట్టడానికి అది మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయింది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. అది ఆవు నేను నా బిడ్డ వేసాను. అప్పుడు చేశాడు, థర్డ్ ఇస్ కట్టింగ్ డౌట్ నాకు. ఎవరు చూసేవాడు లేదండి. అమ్మేమో అల్లరి అనుకునేదండి, నాకేమో చిన్ననాటి మహాభాగవతం కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో చిన్నప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఇదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలంట. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అది ఇష్టపడక ఆ తర్వాత లేకపోతే కోపడగా ఎలా ఉంటాడు చెప్పండి. ఐదుగురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ అంటారండి. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమేంటారంటే వదిలేమో తను తింటాడు, అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో.